సూర్యకాంతం అయితే ఇంక మిథున ఏం చేస్తుందా ఏంటి అని చెప్పనని ఇంక తన మీదే ఫోకస్ పెట్టి తను ఏ విషయంలోనూ నాకంటే పెద్ద గొప్పగా ఉండకూడదని చెప్పని తనైతే ఇంక చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చూసిన ప్రతిసారి మిథున అయితే తనకి గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగానే ఇస్తుంది. ఇంకా తను దేవాతో ఫస్ట్ డిన్నర్ చేస్తున్నాను అని చెప్పనని తను క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నట్టుగా మాదిరిగా ఇంకా బయట అన్నీ రెడీ చేసుకొని క్యాండిల్స్ అన్నీ పెట్టుకొని ఉంటే ఇంకా ఈ సూర్యకాంతం కన్ను అయితే వాళ్ళ మీద పడుతుంది. ఇంకా అలా పడిన తర్వాత నేను ఇంత బాగా మీరున్నారు అంటే నా కడుపు అసలుకే మంచిది కాదు, అందుకే పోయి ఏదో ఒక నిప్పు పెట్టేసి వస్తాను చెప్పని మిత్రుని దగ్గరికి వెళ్తుంది. ఇంకా నువ్వు చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా నీకు ఏమీ లేకుండా గుడిసెలో ఉన్నా కానీ ఇంత ఆర్భాటం అవసరమా అంటే అవునక్క ఆర్భాటం అవసరమే, నేను దేవాతో కలిసి తినే ఫుడ్ కదా, అందుకని నేను చాలా సంతోషంగా మా ప్రేమని చూసుకుంటూ తినాలని చెప్పని అనుకుంటున్నానంటే ఇంక ఏదో ఒక వంకర మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక మిథునకైతే చాలా కోపం వచ్చి ఇంకడున్న అక్కడ గెంటి తీసుకొని అయితే ఇంక కోపంగా చూస్తుంది. ఎక్కడ నన్ను కొట్టేస్తుందేమో అని చెప్పనని సూర్యకాంతం భయపెడితే లేదక్క నిన్ను కొట్టేదానికి కాదు, నేను స్పూను ఈ గెరిట క్లీన్ చేయలేదు అందుకని చేస్తున్నాను అంటే నీకు అయినా చాలా పొగురు మిథున అని చెప్పనంటే పొగురు లేకపోతే దేవ భార్యను కదక్క, ఆ మాత్రం పొగురు లేకపోతే ఎలా అని చెప్పనని అంటూ ఉంటే ఇది మాటల్లోనే ఉంటుందా ఏందో నా మొగుడు మారిపోయాడు అని చెప్పని అన్నావు కదా ఇంకేమన్నా చేతల్లో కూడా ఉంటుందా అంటే తొందర ఎందుకు అక్క నీ కళ్ళతోనే నువ్వే అన్నీ చూస్తావు, అప్పుడు దాకా కొంచెం కళ్ళు అదుపులో పెట్టుకొని ఉండు అని చెప్పనంటే నీకు మాటలు ఎలా మాట్లాడాలో పెద్దవాళ్ళతో కూడా తెలియదు అంటే మరి నువ్వు చిన్నవాళ్ళతో వచ్చి ఏం మాట్లాడాలో నీకు తెలియదా అని చెప్పి మిథున కూడా కౌంటర్ వేస్తుంది.